నా కొడుకు ఇంకా అత్తలేడు. ఆ కార్తీక్ గారి దగ్గరికి పోయిండు. ఏం లొల్లి అవుతుందో ఏమైతుందో ఏం కథో నాకు తెలుస్తలేదు. శివ పెద్ద నువ్వు పక్కదరా. అరే శివ ఏమనుకుంటానరా? నా ఇంటికి వచ్చి నా కొడుకు అలా అనుకుంటా. నా కొడుకు సర్పంచ్ చెప్పి రేపు పొద్దుగా ఊళ్ళో కూడా చెప్తాను ఏమనుకుంటాను. నువ్వు సర్పంచ్ చెప్తే సర్పంచ్ భయపడతా అనుకుంటున్నావా? ఎంపీటీసీ నావాడు, రేపు అదే గ్రామ పంచాయతీ చూసుకుందాం. ఎందుకు శివ ఇంత తెలివి తక్కువ మాటలు మాట్లాడతాను? గ్రామ పంచాయతీలో కూర్చుంటే ఏమని పరుగు పోతుంది? ఆడపిల్ల నీ ఇంట్లున్నది, రేపు నీ పరువే పోతుంది. ఇంకా పర్వేడపోతుంది. నా బావదలు చాలా సంబంధం క్యాన్సిల్ చేసాడు. అక్కడే పోయింది నా పర్వంతా. నా కొడుకు కార్తీక్ బయట కనిపించని అడ్డంగా నడిపి మరి జైలేకపోతా. నువ్వు మాటలతోటి అంటాను కావచ్చు, మీ చేతలో చూపిస్తావు. ఏదో నా తమ్ముడు నీ చెల్లెని లవ్ చేసిన అని చెప్పేసి ఒకే ఒక కారణంతో నిన్ను ఏమనకుండా వదిలిపెడతాను. ఏంది నువ్వు వదిలేస్తే నేను బతుకుతానా? ఇక చూసుకుందా నువ్వో నేను. ఆవుర పెద్దోడా, మూర్చ కుక్క కరదట, కరిసే కుక్క మొరగదట. ఎందుకు రేతలు వాడినే పిలిచాడు అయిపోతుంది కదా. సరే ఈ మాట చెప్పినా కదా, ఇప్పుడే నీ మొహం మీద నీ కొడుకుని పిలిచి బయట అనిపి. సరే శివ, నీ ముందే నా తమ్ముని పిలిచి అడుగుతావు. కళ్యాణి, తమ్ముని తీసుకోరా బయటకు ఒకసారి. ఏందా నా శివాన్ని పట్టుకొని ఇంటి ముందు పెట్టి మాట్లాడుతున్నావు? చిల్లలు ఆవేస్తుందని తెలిస్తే కనీసం అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చా టార్చర్ రెస్టారెంట్ పట్టుకొని మాట్లాడేనా? వాంతో మాట్లాడితే మన పరువు పోతుంది. అరే కార్తీక, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా కూడా అసలు మంచిగా చెప్తానా. మీ ప్రేమ విషయం ఫోన్ చేసి మా బాబు చెప్పినా లేదు నువ్వు. అసలు మీ బావ ఎవరో నాకు తెలిస్తే కదా. మీ బావ ఎవరో నాకు తెలియనే తెలియదు. ఆయనతో నేను ఎట్లా మాట్లాడతా? అరే నాకు తెలుసురా, నువ్వు తప్ప మా బావ ఫోన్ చేసి ఎవ్వరు చెప్పాడు. నువ్వు అనుకుంటాను వచ్చా మా బావ ఫోన్ చేసి చెప్తే మా బావ పెళ్లి చేసుకోడు, నువ్వు చేసుకోవచ్చు అనుకుంటాను వచ్చు. కానీ నా కంట్లో పానంత వరకు నా చెల్లి అసలు నీకు దక్కలేదా? సరే ఏం చేస్తావు మేము కూడా చూస్తాం. కానీ ఇన్ని రోజులు కావ్య వాళ్ళ అన్న చెప్పి ఓపిక కాబట్టి ఆగిన. ఈ పంచలుగా మేము చేసా నువ్వు చూడు. అదే తమ్ముడు నువ్వు ఉండరా. శివ, మా తమ్ముడు నీ ముందే చెప్పిండు కదా, మీ బావకి ఎట్లాంటి ఫోన్ చేయలే, వీళ్ళ ప్రేమ గురించి చెప్పలే అని. సైలెంట్గా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి. సరే మా బావ మా చెల్లెని పెళ్లి చేసుకోని చెప్పిండు, పర్లేదు. వేరే సంబంధం చూస్తా కానీ నీ ఇంటికి అసలు పంపరా. ఇప్పుడే మీ అందరి ముందు చెప్తానా కార్తీక్. అరే నువ్వు వెనక తర్వాత కథలు పెట్టావు అనుకో, అసలు వదిలిపెట్టా చెప్తాను. ఇక ఊరుకురా, నువ్వేం చేసుకుంటా చేసుకోప. అరే పెద్దోడా చిన్నాడా వెళ్తున్నాడు. మమ్మల్ని ఎంత ఆగం చేస్తానవే బిడ్డ. మా కడుపులో చెడ పుట్టినావు కదా, నువ్వు పుట్టపోయినా మంచుకుంటు కదనే. ఎందుకే అమ్మ అట్లా మాట్లాడుతున్నావు? లోకంలో నేను ఒక్కదాన్నే ప్రేమించినట్టు మన కుటుంబంలో ఎవరన్నా చేసిండ్లానే? మేము ఎంత అద్దన్నగా ఊకపోతే మా మాట విన్నావాన నువ్వు? అన్న నీ కొరకు ఎంత తిప్పల పడతాడు బిడ్డ, ఎంత బాధపడతాడు. ఇప్పుడు నీ కొరకు వాళ్ళ ఇంటికి పోతే ఆడ ఎంత లొల్లి అవుతుందో ఏం కాతో. అన్న ఒక్కను చూసి వాళ్ళు ఏమన్నా చేస్తే ఎట్టనే బిడ్డ? అదే అమ్మా, నా వల్లనే కదా ఇదంతా ప్రాబ్లం. నేనే లేకపోతే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కదా, నేనే సత్తతి. ఓ దేవుడా.